శ్రీరాధాకృష్ణాభ్యాం నమః. నిజానికి మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు కూడా భిన్నత్వాన్ని చూస్తాం, స్వప్నావస్థలో కూడా భిన్నత్వాన్ని చూస్తాం. నేను చూస్తున్న అనేకము అనే భావన ఈ రెండు దశల్లో కూడా ఉంటుంది. కానీ ఆ గాఢ సుషుప్తిలో నిజానికి బుద్ధి ఇంద్రియములు కూడా దేని యందు లయమై ఉన్నాయి, ఇది పరిశీలించమన్నాడు. ఆ గాఢ సుషుప్తిలో కూడా ఒక చైతన్యం ఉన్నది. అది అన్ని అవస్థల్లోనూ జీవుల్లో ఉంటూనే ఉంది, కానీ అన్ని అవస్థల్లోనూ గుర్తించలేడు వాడు. జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో విక్షేపం అనే మాయ ఉంటుంది. దాన్ని బట్టి అసలు స్వరూపాన్ని మరిచి ఏదో అనుకుంటాడు. సుషుప్తి అవస్థలో ఆవరణ అనేది ఉంటుంది. అప్పుడు అసలు ఏదీ తెలుసుకోలేడు, అక్కడ విక్షేపము లేదు, అసలు ఏది తెలుసుకోవడము లేదు, ఆ స్థితిలో ఉంటాడు. కానీ అక్కడ మనం ఆలోచన చేయవలసిన అంశం ఏమిటి అంటే, ఆ గాఢ సుషుప్తిలో నేనేమయ్యాను, నా మనస్సు ఏమయ్యింది, నా ఇంద్రియాలు ఏమయ్యాయి అని ఆలోచిస్తే నశించాయని చెప్పడానికి లేదు. అప్పుడు దేనిలో లీనమై మళ్ళీ వెలికి వచ్చిందో అది ఆలోచిస్తే దేనిలో లీనమైందో ఆ ఆత్మ చైతన్యమే పరమాత్మ స్వరూపము అని గ్రహించాలి. అందుకు స్వామి చెప్తున్నాడు, తత్వమవధారయత సత్యమితి మామోం. దీనికి చక్కని ఉపమానం 2 చరణాల్లో కనబడుతుంది మనకి. యత్ర మధుపాహృత మధూపమితమేతత్ చిత్రరసమేకర సతాంసమధిగమ్య. తేనెటీగలన్నీ కలిసి తేనెని కూడబెడతాయి. అయితే ఆ తేనెను మనం చూస్తే ఏ పువ్వులోంచి ఏ తేనె వచ్చి దానిలో కలిసిందో చెప్పగలమా అన్నాడు. చక్కటి మాట ఇది. అనేక రకాల పువ్వుల నుంచి మకరందాన్ని తీసుకువచ్చి తేనెటీగలు ఒక్క దగ్గర తీసుకువస్తే మనం ఆ తేనెను కానీ గ్రహించితే అందులో ఏ పువ్వు తేనె ఎక్కడుందో చెప్పగలమా? అంతా కలిపి ఒకటే. అంతేగాని అప్పుడు ఏ పువ్వులతోనో చెప్పలేం. అదేవిధంగా ఆ గాఢ నిద్రలో అందరి అవస్థ ఒక్కటే ఉంటుంది. ఆ గాఢ నిద్ర అవస్థలో రకరకాల ఇంద్రియ వృత్తులు గుర్తింపబడవు, అవన్నీ కూడా లీనమైపోయి ఉంటాయి. ఎలాగైతే రకరకాల పువ్వుల్లో మకరందో ఆ తేనె అనే దానిలో లీనమైపోయిందో ఆ గాఢ నిద్రావస్థలో అదంతా కూడా ఆత్మచైతన్యం ఉందో ఆ విధంగా లీనమైపోయినది. యత్ర జలధౌ సమర సత్వమనుయాతాః తత్పృథగశేష సరితో న విదురేవం బ్రహ్మణి జనా అనుదినం సమనుయాతాః తత్వమవధారయత సత్యమితి మామోం. తర్వాత మరొక ఉపమానం, ఇందాక చెప్పినది ఇంకో ఉపమానంతో చూపిస్తున్నాడు. యత్ర జలధౌ సమరసత్వమనుయాతాః తత్పృథక్ అశేష సరితః న విదురేవం. పృథక్ అంటే వేరువేరుగా, అశేష సరితః ఎన్నో నదులు, వందలాది నదులు వచ్చి సముద్రంలో కలుస్తాయి. కలిసిన తర్వాత ఆ నదులన్నీ ఏమయ్యాయి? సమరసత్వం అయిపోయాయి. ఆ సమరసత్వం అంటే సమస్థితికి చేరుకున్నాయి, లీనమై సమస్థితులు వెళ్ళిపోయాయి. ఆ సముద్రంలో ఏ నది ఏమిటో వేరువేరుగా చెప్పగలమా? ఇది గంగ, ఇది యమున, ఇది కృష్ణ, ఇది కావేరి అని చెప్పలేం. అవన్నీ సముద్రంలో కలిసిపోయి ఏకరసంలో ఉంటాయి. అదేవిధంగా రకరకాల ఇంద్రియ వృత్తుల ద్వారా ప్రసరించినటువంటిదంతా కూడాను ఆ గాఢ సుషుప్తిలో ఏకమై ఉంటుంది. అయితే గాఢ సుషుప్తిలో అందరూ ఒకే అవస్థలో ఉంటారు, అందరూ ఒకే స్వప్నావస్థలో ఉండకపోవచ్చు, అందరూ ఒకే జాగ్రత్త అవస్థలో ఉండకపోవచ్చు, కానీ సుషుప్తి దశలో అందరూ ఒకేలా ఉంటారు. ఇది కూడా మనం ఆలోచించవలసింది. అక్కడ పట్టుకోగలిగితే ఆ సుషుప్తికి కూడా మూలమైనటువంటి చైతన్యం, ఆ సుషుప్తులు అందరూ దేనిలో లీనమయ్యారో అది పరిశీలిస్తే అది అన్నిట్లో ఏకంగానే కనిపిస్తుంది. ఈ భావాన్ని తీసుకుని కొంచెం ఆలోచించమని గట్టిగా చెప్పాడు అన్నమాచార్యుల వారు కూడా. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే, తందనానా ఆహి తందనానా పురే తందనానా భళ తందనానా బ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే. ఏ భావంతో చెప్పాడు ఆయన పరిశీలించారు. ఇక్కడ రాజు గాఢ సుషుప్తి నిద్ర, అదేవిధంగా బంటు యొక్క నిద్ర. పక్కనే రాజుగారి కాళ్ళ దగ్గర కాళ్ళు పడుతూ నిద్రపోయాడు బంటు, వాడు గాఢ సుషుప్తి కూడా ఒకేలా ఉంది. ఆ 2 దశల్లో మాత్రం వాళ్ళిద్దరూ కామనే. కానీ వాడి స్వప్నం వేరు, వీడి స్వప్నం వేరు. జాగ్రత్త అవస్థలో వాడి దశ వేరు, వీడి దశ వేరు. కానీ సుషుప్తి దశలో మాత్రం ఏకత్వం ఉందా లేదా? ఇది మనం గమనించినట్లయితే ఆ సుషుప్తిలో ఏకమై ఉన్న ఏ తత్వము పరిశీలిస్తే అది అందరిలో సమానముగానే ఉన్నది. అదే పరమాత్మ స్వరూపము. ఇది గ్రహించమని చూపిస్తున్నాడు. ఆ భావంతో చెప్పాడు అన్నమాచార్య. తత్వదృష్టి వేరు, వ్యవహార దశ వేరు. పరమార్థ దశకి వ్యవహార దశకి కలిపేసుకుని కన్ఫ్యూజ్ కాకూడదు. అంతేగాని నిద్రట్లో నువ్వు నేను ఒకటే అనుకుని నిద్ర లేచిన వెంటనే బంటు రాజుగారు భుజం మీద చేయి వీల్లేదు, రాజుగారు బంటు కాళ్ళు పడడానికి లేదు. వ్యవహారమే, పరమార్థం పరమార్థమే. పరమార్థ దృష్టితో చూస్తే ఆత్మతత్వం అంతటా వ్యాపించింది. ఆత్మతత్వాన్ని గమనించు, ఆత్మయే నేను అని చెప్తున్నాడు ఇక్కడ. బ్రహ్మణి జన అనుదినం సమన్వయాతాః. ఆ విధంగా బ్రహ్మమునందే అనుదినం ప్రతిరోజు సర్వజనులు చేరుకుంటున్నారు. కనుకనే బ్రహ్మము దగ్గరికి చేరడం, బ్రహ్మముతో ఉండడం కొత్తగా తెచ్చుకోవలసింది ఏం కాదు, ఉన్నదే అది గుర్తించురా బాబు, ఇది చెప్తున్నాడు. నారాయణ తీర్థులు భాగవతాన్ని తాత్విక దృష్టితో చూస్తూ
ఆ వెంకటపతి అయిన వరాహపురి వెంకటేశ్వరుడు ముందు గానం చేస్తూ పరవశించిపోయేవారు. అప్పుడు అనేక మంది భక్తులు కూడా ఆయన దగ్గర ఈ పాటలన్నీ నేర్చుకుని సామాన్య జనులు కూడా ఈ పాటలు పాడేవారు. అక్కడ ఉన్నటువంటి నదిలో స్నానం చేసి వెంకటేశ్వరుడి ముందు భజనలాగా ఇవన్నీ ఆలపించేవారు. ఇదంతా చూసిన ఒక మహాపండితుడు, అతడు కూడా సంస్కృత భాషలో పండితుడు, భాగవతంలో కూడా మహాపండితుడు, ఆయన ఓ మాట అనేవాటి ఇతరులతో, ఈయన మరీ చాదస్తం ఎక్కువైపోయింది, లేనిపోని వేదాంతాలన్నీ తీసుకొచ్చి కృష్ణ కథలో కలుపుతున్నాడు, ఈ వేదాంతాలన్నీ కష్టమని చెప్పి దాన్ని సులభంగా లీలలతో కృష్ణుడు అందిస్తూ ఉంటే మళ్ళీ అతి కష్టమైనటువంటి తాత్వికత ఇందులో ఎందుకు కలుపుతున్నాడు, ఈయనకు భక్తి లేదు, కేవలం వేదాంతపు గట్టితనము, ఆ చాదస్తం ఎక్కువైపోయింది అనే మాటలు విమర్శలు అనేవారట. ఎందుకంటే ఏ కాలమైనా మహాత్ములకి విమర్శకులు ఎదురుతూనే ఉంటారు, నిందించే వాళ్ళు కనబడుతూ ఉంటారు. అయితే ఈ మాట ఆయన చెవిలో పడింది, నారాయణతీర్థుల వారి చెవిలో. అప్పుడు అనుకున్నారు, నేను భక్తికి దూరం అని అంటున్నాడే, ఏ రసానుభూతి గురించి వేదాంతం చెప్తోందో అదే రసానుభవం భక్తిలో ఉంది, అది పరాభక్తిలో ఉన్నది అనే విషయాన్ని నేను చెప్తూ ఉంటే ఇలా ఎందుకు అనుకున్నాడు, నేనేమైనా పొరపాటు పడ్డానా అని భావించి ఇతడు ఒక్కసారి ధ్యానం చేసి ఒక వెన్నెల రాత్రి ఆ కృష్ణానది తీరంలో ఇసుక తెన్నుల మీద కూర్చుని ధ్యానం చేస్తుంటే అది యమునా తీరంలో శరద్రాత్రి వేళ ఉన్న స్థితికి వెళ్ళిపోయేట ఒక్కసారి నారాయణ తీర్థులారు. అప్పుడు ఒక పారవశ్య భావంలోకి వెళ్ళి ఈ తరంగమంతా ఆయన గానం చేసినట్లుగా చరిత్రలో మనకు కనబడుతుంది. అది చూశాడు ఆ విమర్శించిన పండితుడు, వెంటనే ఆయన పాదాల మీద పడి నేను పొరపాటు పడ్డానికి క్షమించమని వేడుకున్నట్ట. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే పరాభక్తికి జ్ఞానస్థితిలో చెప్పబడినటువంటి బ్రాహ్మీ స్థితికి అనగా కైవల్య స్థితికి జ్ఞానదశకి ఏమీ భేదము లేదు. పండిన జ్ఞానము పండిన భక్తి రెండూ ఒకేలాగా ఉంటాయి. అయితే కొన్ని శాస్త్రాల్లో భక్తి కంటే జ్ఞానం గొప్పదని, కొన్ని శాస్త్రాల్లో జ్ఞానం కంటే భక్తి గొప్పది అని కనబడుతుంటాయి. ఇవి చూస్తూ ఉంటే ఏమిటి గొప్పదని సందేహం మనకు కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ సమన్వయం ఎలా చేసుకోవాలి అంటే కేవలం ప్రాథమిక దశలో ఉన్న భక్తి కంటే జ్ఞానం గొప్పదని అక్కడ అర్థం. అదేవిధంగా శాస్త్రాలు చదివి ఏదో కొంచెం అవగాహన చేసుకుని మాట్లాడేటువంటి జ్ఞానము కంటే అనగా పరోక్ష జ్ఞానము కంటే సిద్ధభక్తి చాలా గొప్పదని అక్కడ అర్థం. ఇది అన్వయించుకోవాల్సిన భావం ఇది. అందుకే సాధన భక్తి కంటే జ్ఞానము గొప్పది, పరోక్ష జ్ఞానము కంటే సిద్ధభక్తి గొప్పది అని అర్థం. అందుకే సిద్ధభక్తి అంటే ఏమిటో సిద్ధ జ్ఞానం అన్నా అదే. అందుకే భగవద్గీతలో భక్తి యోగంలో సిద్ధుడిని, జ్ఞానయోగంలో సిద్ధుడిని, స్థితప్రజ్ఞుని, గుణత్రయాతీత స్థితిలో ఉన్నవారిని కూడా ఒకే విధంగా నిర్వచించాడు కృష్ణ పరమాత్మ. ఆ భావం ఇక్కడ గమనించవలసిన అంశం ఉన్నది. అందుకే భగవద్ అనుభవం భక్తితో జరిగినప్పటికి కూడా అది ఆత్మానుభవమే అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం. కనుక ఆ గాఢ నిద్ర దశలో అందరిలో సమరసముగా వ్యాపించిన ఏకస్థితి గమనించినట్లయితే ఎందులో ఇంద్రియములు మనస్సులు లీనమై ఉన్నాయో గాఢ సుషుప్తిలో ఆ చైతన్యమే పరమాత్మ, అదే నేను అని కృష్ణుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కృష్ణం వందే జగద్గురుం.